ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి విధాన మండలి ఎన్నికల కోసం మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చాలా సంవత్సరాల క్రితం చూస్తుంటాం. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, నా పక్కన ఉన్నటువంటి పాఠశాలలో వారణాసి సూర్యనారాయణమూర్తి గారు అనుకుంటా బహుశా వారణాసి సూర్యనారాయణమూర్తి గారు పోటీ చేసినప్పుడు నేను గ్రాడ్యుయేట్ కాదు అప్పుడు, కానీ నేను ఏజెంట్గా బహుశా మాస్టర్ రామబాబు గారు అనుకుంటే లోపల కూర్చోని ఒక లిస్ట్ ఇచ్చి పిక్ పెట్టుకుంటున్నాను కూర్చోబెట్టుకుని గుర్తొస్తుంది. అది ఇప్పుడు బహుశా అసలు విధానం ఏంటో కూడా మనం డిగ్రీలో చదువుతూ ఉంటాం తప్ప అసలు దాని విధానం కూడా మనం మర్చిపోయాం. అయితే ఇవాళ దానికి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అది పెద్ద సభ, మేధావుల సభ. అంటే అక్కడికి వెళ్ళవలసిన వాడు ఖచ్చితంగా మేధావే అయ్యి ఉండి తీరాలి, అంతే తప్ప మేధావి కాని వాడు అక్కడికి వెళ్ళడం అది ఒక అనర్హత అన్నమాట. అర్హత ఏంటంటే మేధావి అయ్యి ఉండటమే దానికి ఖచ్చితంగా అర్హత. అలాంటి ఆ మేధావుల సభకి సరైనటువంటి మేధావులు పంపుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అలాంటి మేధావిగా మనకి ప్రభాకర్ గారు మనందరికీ తెలుసు. ప్రతిరోజు మనం ఈటీవీ చూస్తే ప్రతిధ్వని కార్యక్రమం చూస్తే ఆయన యొక్క మేధస్సుకి అది అంతకంటే మనం వేరే వివరంగా ఆయన మేధస్సు గురించి మనం మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులని వాళ్ళని ప్రశ్నించేటువంటి బాధ్యత ఆయన కప్పు చెప్పారు. అంటే మేధావులను ప్రశ్నించగలగాలంటే ఆ మేధావి కంటే మేధావి ఉన్నవాడు మాత్రమే సాధ్యం. అంతే తప్ప మేధావులను ప్రశ్నించే శక్తి ఎవరికి ఉంటుంది? కనుక ఆయన మేధావిగా ఆయన్ని మనం ఆ ఒక్క విషయంలోనే మనం అందరం తెలుసుకోవచ్చు. ఇంకా అందుకంటే ఆయన మేధస్సు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవట్లేదు. అయితే ఆయనలో ఉండేటువంటి ఇంకోటి ఏంటంటే పట్టుదల కూడా ఆయనకి పట్టుదల విషయంలో కూడా మనం ఆయన గురించి గతంలో నాకు బాగా ఆయన ఫోటోలు పేపర్లో పడడం అలాగే ప్రభాకర్ గారిని కూడా వేరే పెంచాల్సిందిగా కోరుతున్నాను. రాంబాబు గారిని కూడా వేరే పెంచాల్సిందిగా. ముందుగా మాస్టర్ సభ ప్రారంభం చేస్తారు. 2 నిమిషాలు. చాలామంది 1980లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలామంది మాట్లాడారు. 1980 రామకృష్ణ గారు ఏం చెప్పారంటే 5 కంటెస్టెంట్స్, ఒక ఆయన 350, ఒక ఆయన 450, ఒక ఆయన 500 చెప్పారు. రామకృష్ణ గారు కౌంటింగ్ వెళ్ళారు. పెడితే 2 బస్సులో దగ్గర శివరామరాజు గారి క్యాండిడేట్ వచ్చారు. అందులో రామకృష్ణ పలువురు పబ్లిక్ ఏజెంట్ కావాలంటే 11 ఉద్యోగం లేచి పబ్లిక్ ఏజెంట్. అలాగే గ్రాడ్యుయేట్స్ కావాల్సి సత్యనారాయణరావు గారు దగ్గర రాజమూర్తి గారు అంటే వాసుమూర్తి గారు నిలవడం అమలాపురం కాలేజీలో సూపర్వైజ్ చేసేవారు. ఆయన ఎస్కే పట్టారావు సత్యనారాయణరావు గారు క్యాంపస్లో దగ్గర. ఇందులో చిక్కు ఏంటంటే కంటెస్ట్ చేసేవాడు కనీసం గ్రాడ్యుయేట్ కంటెస్ట్ చేయాలన్న రూల్లో లేకపోతే చాలా అన్యాయంగా ఉండేది. అలాగే టీచర్స్ కంటెస్ట్ చేసేవాడు టీచర్ కాదక్కర్లేదు. టీచర్ ఓట్ టెస్ట్ కాకపోతే టీచర్ కంటెస్ట్ కాకపోవడం అనేది చాలా అన్యాయమైన విషయం. టీచర్స్ ఓట్లు వేస్తారు, కానీ ఎవరైనా మన నుంచో మనకి కంటెస్ట్ చేసినటువంటి మలకడ ప్రభాకర్ గారు మీరు రామకృష్ణ గారు పరిచయం చేశారు. వాళ్ళ నాన్నగారితో బాగా పరిచయం ఉండేది. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కష్టపడానికి ఎన్నికలు చాలా ఇబ్బందిగా చూసేవారు. అందరినీ ఒకసారిగా ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. నాన్నగారి గురించి చెప్పారు. నాన్నగారు దశాబ్దం శాసనసభ్యుడిగా పనిచేసేది చాలా సంవత్సరం. మా అమ్మ కూడా శాసనసభ్యుడిగా పనిచేశారు. నాన్నగారు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మన నుంచి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటానంటే నాకు చాలా సంతోషం. ఇవాళ మంత్రిగా చేశారు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను అనుకోవట్లేదు.
నేను ఇద్దరు కూడా స్వాతంత్ర సమయం, ఇద్దరు చేయగలిగారు. ఒక పూట తినక అజ్ఞాతవాసంలో భయంగా ఈ ప్రాంతంలోనే కలగలిగారు. మారువేషంలో తిరిగారు. మా నాన్నగారు కామేశ్వరరావు మాస్టర్, మా అమ్మ కామేశ్వరరావు గారు అడవిలో తిరిగి ఈ దేశం కోసం వాడు రాఠీదలో కదా రక్తం చెందించారు, చెమట వచ్చారు, గడ్డీలు వచ్చారు. ఈ మాట ఏం చెప్తున్నానంటే, దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారికి అడుగుతుంటే భాగ్యం నాకు నిజంగా భాగ్యమే. ఎందుకంటే మనం ఏ తల్లి కడుపున పడతామో మన చేతులు ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టినందుకు ఎంతో అంతో వారి సంస్కారం కూడా నాకు వచ్చిందని నా విశ్వాసం. నేను మా ఊళ్ళో మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను, తర్వాత మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా వైనగాడిలో చదువుకున్నాను. తర్వాత ఆంధ్ర రాయల కాలేజీలో నా బిఏ చేశాను. ఆ తర్వాత న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నా ఎంఏ చేశాను, ఎంఫిల్ చేశాను. నేను ఎంఫిల్ చేసిన తర్వాత నాకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డీ చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. చాలా అరుదుగా వస్తుంది. నేను 5 సంవత్సరాలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుని పరిశోధన చేసి పిహెచ్డీ పట్టాను. ఈ మాట ఎందుకు చెప్తానంటే, కాస్త చదువు సంధ్యా వినాయక చదువు. నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. పెద్ద వాగ్దానాలు అయితే చేయలేదు. ఎందుకంటే ఇందులో బాగా చదువుకున్నటువంటి వాడు, లోకజ్ఞానం ఉన్నటువంటి వాడు, చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వాడు ఓటు చేసేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేస్తాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికాన్ని పాల్గొనకూడదు. ఇటువంటి పిచ్చిపాటు చెప్పచ్చు. ఎవరైనా చెప్తే నేను ఒంటరిగా ఉంటే నేనెవరో నా చదువు కూడి పెడుతున్నాడా, మీరు కూడా అలా ఉంటారని నేను భావిస్తాను. అయితే నేను మీకు కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వచ్చు. ఐ వాంట్ టు మేక్ మీ ఆదరణతోటి, మీ అభిమానంతో నాకు ఈ శాసన మండలిలో స్థానం పెడితే ఆ స్థానాన్ని ఎప్పుడూ కూడా నా స్వార్థ ప్రయోజనాలకి, సొంత లాభానికి ఉపయోగించుకోవాలని మీ చేతిలో చేసి వాళ్ళు. నేను అవినీతికి, అక్రమార్జనకి దూరంగా ఉన్నాను. ఐ విల్ నాట్ బి కరప్ట్, ఐ విల్ బి క్లీన్. ఇది నా కమిట్మెంట్. నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకున్నటువంటి వాడిని. ఈ ప్రాంతం యొక్క స్వభావ స్వరూపం గురించి ఎంతో తెలిసినటువంటి వాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల గురించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శక్తి గురించి, ఈ ప్రాంతంలో ఉన్న అవకాశాల గురించి, ఈ ప్రాంత ప్రజల యొక్క తెలివితేటల గురించి నాకు ఎంతో అంతా తెలుసు. అలాగే ఈ ప్రాంతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా నాకు తెలుసు. మనకున్నటువంటి శక్తిని, వనరుల్ని, తెలివితేటల్ని, అవకాశాన్ని ఈ ప్రాంతం ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం
ఏ రకంగా ఉపయోగించాలి, నా దగ్గర పూర్తిగా సమాధానం మాత్రమే. అయితే మనందరం కలిసి కూర్చుని ఈ సమస్యల పరిష్కారానికి మనకు ఉన్నటువంటి వనరుల్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచించి ఒక ప్రణాళికను రూపొందించుకుంటే ఆ ప్రణాళికని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారని మాత్రం మీకు పనిస్తుంది. అలా అమలు చేసేటటువంటి శక్తి, సామర్థ్యం, దక్షత, వయసు కూడా నేను కష్టపడి పనిచేస్తాను, అవిశ్రాంతంగా పనిచేస్తాను, పట్టుదలగా పనిచేస్తాను, చిత్తశుద్ధిగా పనిచేస్తాను. ఇది నా కమిట్మెంట్. నేను ఈ ఎన్నికలు స్వతంత్ర అభ్యర్థిగా పనిచేస్తాను. ఈ మాట మీకు నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, పార్టీల తరఫున పోటీ చేసి నెక్కి వెళ్ళినటువంటి వాళ్ళతో ఏర్పాటైనటువంటి సభ మనం శాసనసభ. ఆ సభ ఎలా నడుస్తుంది, అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు మనందరికీ తెలుసు. ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటారు, పోడియం దగ్గర దూసుకెళ్తున్నారు, మైకులు విడగొడుతూ వాకౌట్ చేస్తారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ని లక్షల మంది ఓటేసి నెక్కించి ప్రతినిధిగా పంపించినటువంటి వాళ్ళని ఆ సభలో ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగులు మెడపట్టి బయటికి గెలుస్తారు. ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరు పడితే వాడు ఓటేస్తారండి, చదువున్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఓటేసేస్తున్నారు కాబట్టి అటువంటి వాడు పెడుతున్నారు. ఈ సభలో కేవలం విద్యార్థికులు మాత్రమే ఓటేసేటటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళ చేత ఓటు వేయించుకుని నెక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. కనీసం 15 సంవత్సరాలు మన విద్యా వ్యవస్థలో తీర్చిదిద్దబడినటువంటి వాళ్ళు ఓటు వేసేటటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళ చేత ఓటు వేయించుకుని ఏర్పడినటువంటి సభ బాగుండాలి, ఇంతకన్నా మెరుగ్గా ఉందాగా గంభీరమైనటువంటి లోతైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చ వల్ల మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు, సమాజానికి ప్రభుత్వానికి మార్గదర్శనం లభించింది. ఈ సభ కేవలం దూషించేటటువంటి సభగా ఉంది, విమర్శించేటటువంటి సభగా ఉంది. తప్పుని తప్పుగా చెప్పి ఇలా కాదు వెళుతున్నటువంటి మార్గం తప్పు అని ప్రభుత్వానికి సమాజానికి ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించేటటువంటి శక్తి కలిగినటువంటి సభ. ఆ సభని ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఇవాళ మీ అందరికీ విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ సభలో వెళ్ళేటటువంటి వారికి ఓటు వేసేటటువంటి అవకాశం లేనటువంటి వాడు ఆ పక్కన ఈ పక్కన, ఈ సందులను, ఆ గదులను, ఈ మూలను, ఆ మూలను నుంచి చూస్తున్నారు. మేము వేసినటువంటి ఓటుతోటి ఎన్నికైనటువంటి సభ అలా ఉంటే బాగా చదువుకున్న వాళ్ళు ఓటేస్తారంట. ఈ సభ చూద్దామని ఆసక్తిగా ఉత్కంఠగా వేసి చూస్తున్నారు. రేపొద్దున నేను వేసిన సభ కన్నా ఇదే పెద్ద గొప్పగా లేదు అని అనిపించుకోకూడదు. అటువంటి సభ ఉంటే కనుక మనం అమ్మాయి ఎంత మంచి ప్రతినిధిని ఎన్నుకున్నాం. పార్టీ తరఫున అయినప్పటికీ
పార్టీ చేయొద్దామంటే చేయొద్దని తెచ్చుకోండి. స్వేచ్ఛ ఇక్కడ ఉన్నటువంటి మేధావుల యొక్క అంతరంగాన్ని ప్రతిబింబించేటటువంటి అవకాశం పరిమితం. నేను ఈ సభలో మీరందరి దీవెన వల్ల ఎన్నికైతే నేను మీకు ఇచ్చేటటువంటి కమిట్మెంట్ ఈ సభలో వచ్చేటటువంటి చర్చ, ప్రవేశపెట్టేటటువంటి బిల్లు కానీ, శాసనం కానీ, సవరణ కానీ, సంస్కరణ కానీ ఆ ఎజెండా తీసుకుని మళ్ళీ ఇలాగే ఇదిగో ప్రభుత్వం ఈ సవరణ చేయబడదు, ఈ బిల్లు ప్రవేశపెడుతుంది, ఈ మార్పు చేయాలని ఆలోచిస్తాం, ఈ సమస్య పరిష్కారం కోసం వెతుకుతాం, మీ అభిప్రాయం ఏంటి అని మిమ్మల్ని ఏలూరులో, కాకినాడలో, రాజమండ్రిలో, అమలాపురంలో, నర్సాపురంలో, పాలకొల్లులో, తునిలో, తాడేపల్లిలో అందరినీ మీలాంటి వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ అడిగి మీ మాట తీసుకుని, మీ అభిప్రాయం కనుక్కొని, మీ ఆలోచన తీసుకుని శాసనమండలికి వెళ్ళి ఇదిగో మీరు ప్రవేశపెట్టేటటువంటి ఈ బిల్లు మీద జంగారెడ్డిగూడలో ఉన్నటువంటి మేధావులు, రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఆలోచన, అనంతపురంలో ఉన్నటువంటి వాడు ఇలా, నెల్లూరులో ఉన్నవాడు ఇలా, ఏలూరులో ఉన్నటువంటి వాడు ఇలా, తునిలో ఉన్నటువంటి వాడు ఇలా, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఇలా అని రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావుల యొక్క అంతరంగాన్ని ప్రతిబింబింప చేసేటటువంటి కార్యక్రమంలో నేను నిమగ్నం అవుతానని మీకు మాటిస్తాను. మీకు ప్రతినిధిగా ఉండడం అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యంగా నేను భావిస్తాను. దాన్ని నిష్ఠగా నిర్వహిస్తాను. ఎక్కడా కూడా ఏ రకమంగా కూడా ఏ ప్రలోభానికి లొంగకుండా, ఎక్కడా కూడా అటు ఇటు చూడకుండా దీక్షగా ఒక వ్రతంగా, ఒక యజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఇది నేను ఇచ్చేటటువంటి వాడు. మనందరం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుని మన నాయకులందరూ కూడా అవినీతి. ఇది మన ప్రజాస్వామ్యానికి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంతకన్నా కూడా దురదృష్టకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటి విషయం మనం చెప్తాను. మనలాంటి వాళ్ళందరూ కూడా మన నాయకులు అవినీతి పట్ల అనుకుంటుంటే మన నాయకులు అనుకుంటారు మనందరం కూడా అవినీతి పట్ల మనకి 100, 200, 500, 1000 కొట్టి మంచిగా కొట్టించుకుంటాం. దీన్ని మనం అడుగుతాం. ఈ రకమైనటువంటి ఎత్తులు పై ఎత్తులు చెల్లవు. మీకు అమ్ముడు పోయేటటువంటి వాడు కాదు. మేము మమ్మల్ని సంతలో పశువులు అనుకోకండి. మేము మా సొంత ఆలోచనతో, మా తర్కంతో మేము విశ్లేషించి ఎవరు దీనికి పనికొస్తారు అని ఆలోచించి వేస్తాం తప్ప మీరు ఇచ్చేటటువంటి 4 రూపాయల కోసం మేము ముందు బియ్యం అనేటటువంటి సందేశాన్ని చాలా బలంగా ఈ ఎన్నికల్లో మనం పంపించాల్సినటువంటి అవసరం. అలా కాకపోతే కూలీ నాలి చేసుకునేటటువంటి వారు, పూట గడవటువంటి వారు ఏదో 10 రూపాయలు తీసుకున్నారనుకుంటే రేపొద్దున వాళ్ళు మేమే కాదండి, బాగా చదువుతున్నటువంటి ఇదే పనండి. ఆ పరిస్థితి, ఆ తల ఉంచుకునేటటువంటి పరిస్థితి మాత్రం మన మేధావులు కానీ ఎప్పటికీ కూడా మన విద్యార్థులకు ఎప్పటికీ కూడా రాకూడదని ఎక్కువ ఆ బలమైన సంకేతాలు. మీరు నన్ను దీవించి శాసనమండలికి పంపిస్తే నేను ఇలాంటి వాడు అనుకున్నాను మనం అని ఎప్పటికీ కూడా మీరు తల తెచ్చుకునేటటువంటి పరిస్థితి మాత్రం రాకుండా చూసుకుంటారని మీకు వాగ్దానం. ఐ విల్ నాట్ డిసప్పాయింట్, ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. నేను మీ అందరికీ కూడా మీ గౌరవం ఇనుబడించేలాగా, మీరందరూ గర్వపడేలాగా ప్రవర్తిస్తాను.
మిగతా నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళందరూ కూడా ఒక మంచి మనిషిని ఎన్నుకున్నారు, ప్రయోజకుడు ఎన్నుకున్నారు, పనికొచ్చేవాడిని ఎన్నుకున్నారు అని మీ అందరికీ కూడా వారు మంచి కితాబిచ్చేలాగా నేను మీ గౌరవానికి భంగం కలిగేటటువంటి పని నేను చేయని చెప్పి నేను మీకు మాటిస్తాను. మీ అందరికీ అండగా, మీ అందరికీ వెన్నుదన్నుగా, మీ అందరికీ అందుబాటులో, మీ కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటాను, మీ కష్టంలో పాల్గొంచుకుంటాను. మీకు సంస్థాపరంగా కానీ, వ్యవస్థాపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా పరిష్కరించడానికి నా సాయ శక్తుల నేను కృషి చేస్తాను. మన ప్రాంత ప్రయోజనానికి, మీ ప్రయోజనానికి భంగం కలిగించేటటువంటి ఏదైనా చర్య ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ వస్తే దాన్ని నా సర్వశక్తులు ధారపోసి ప్రతిఘటిస్తాను. ఇది నేను చేసేటప్పుడు మీ అందరికీ కూడా ప్రయోజనం కలిగించే పని నేను మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి దోహదపడేటట్టుగా మాట్లాడతాను, దోహదపడేట్టుగా నడుచుకుంటాను. దిస్ ఈస్ మై కమిట్మెంట్. నాకు ఈ ఎన్నికల్లో మీరందరూ చేదోడు బాధలుగా ఉన్నట్టే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేయగలను. మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పాను, మీ కష్టాల్లో పాల్గొంటాను. అలాగే నాకు రేపొద్దున ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా నేను కూడా మీ వైపు చూస్తాను. మీకు నాకు ఒక ప్రతినిధిని పంపించేటటువంటి మధ్యన అటువంటి బాంధవ్యం బంధం ఉండాలనేటువంటిది నా వాంఛ. ఆ రకమైనటువంటి బాండ్ మన ఇద్దరి మధ్యన ఒకరికొకరు చేదోడు బాదోడు, ఒకరి గురించి ఒకరు వెన్నుదన్నుగా, అందరూ కూడా ఒకరి గురించి ఒకరు, అందరి గురించి కూడా పట్టు. ఆ రకమైనటువంటి విలువలతోటి, ప్రమాణాలతోటి మనం ఈ సభని ఏర్పాటు చేస్తాం. దాని గురించి మనందరం కూడా కలిసి చేసేటటువంటి కృషి తప్పకుండా ఫలిస్తుందని నా అంతరం. ఆ విశ్వాసం మీ కళ్ళలోకి చూసి నేను మాట్లాడుతున్నట్టు మీరు ఇచ్చేటటువంటి వాగ్దానం మీ కళ్ళలోకి చూసి నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఇందులో ఒక్క మాట మీద కూడా నేను వెనక్కు వెళ్ళాలని చెప్పి నేను మీ చేతిలో చేసి వాగ్దానం చేస్తాను. నన్ను మీరందరూ ఆశీర్వదించి శాసనమండలి మీకు గౌరవాన్ని తీసుకొస్తాను. మీ ప్రాంతం సర్వతోముఖ వికాసాన్ని అందరం కూడా కలిసి కృషి చేస్తాం. ఆ కృషితో నేను నిరంతరం భాగస్వామి. ఈ 4 మాటలు నేను చెప్తామని నేను ఇంత అభిమానంతో నేను అందరికీ కూర్చున్నాను. నా 4 మాటలు విన్నాను. నేను యోగ్యుడిని అనిపిస్తుంది, నేను అర్హుడిని అనిపిస్తుంది. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు. గివ్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్. మీదే కాదు, మీరు ఒక్కరు మీ ఇరుగు వారికి, పొరుగు వారికి, మీ ఇంట్లో వారికి, మీతో చదువుకున్న వారికి, మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, మీ కార్యకలాపాలతో ఎక్కడో అక్కడ మీ సంపర్కంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా గురించి ఒక మాట చెప్పి నాకు మీ అభ్యర్థన చేయడానికి నేను మీ అందరికీ నా